ఉన్నాం. ఇలాంటి మహనీయుల యొక్క స్ఫూర్తిని అనునిత్యం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం, బాధ్యత మనందరిపైన ఉంది. అందుకే ఈరోజు మీరు చూస్తే నేను కూడా ఒక రైతు కుటుంబంలో వచ్చాను. అందరం రైతు కుటుంబం నుంచే పైకి వస్తాం, కానీ చాలామంది రైతుల గురించి మర్చిపోతూ ఉంటాం. అట్లా కాకుండా అందుకే నేను ఒక మాట అన్నాను, రైతులకు తెలివితేటలు లేక కాదు, అయితే రైతులు ఎల్లప్పుడూ కూడా వేరే వాళ్లకు తిండి పెట్టాలని ఓసారి చదువు కూడా మానేసి భూమిపైన ఆధారపడి దేశానికి తిండి పెట్టే ఏకైక వ్యక్తి రైతు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఈరోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూశాను, నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను, రైతులంతా కూడా వ్యవసాయం చేయాలి, అదే సమయంలో రైతు పిల్లలు కూడా తక్కువైన వాళ్ళు కాదు, వాళ్ళని చదివిస్తే ప్రపంచాన్ని శాసించే శక్తి ఉంది, తెలివితేటలున్నాయని నిరూపించడం కోసం ఐటీని ప్రోత్సహించి రైతులు, రైతు కూలీల్ని, వాళ్ళ పిల్లల్ని బాగా చదివించమని ప్రోత్సహించాను. ఆధునిక యుగంలో, నాగరిక ప్రపంచంలో, టెక్నాలజీ ఏజ్లో మనం అందరం దీన్ని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉందని చేస్తే ఈరోజు ఏ ఊరికి వెళ్ళినా ఆ ఊర్లో సగం మంది ఐటీ చదువుకొని ప్రపంచం మొత్తం వెళ్ళారు. 25 సంవత్సరాల సమయం, 25 సంవత్సరాల సమయంలో మీరు చూస్తే ప్రపంచంలో ఆ దేశంలో ఉండే వాళ్ళకంటే ఎక్కువ ఆదాయాన్ని సంపాదించే ఏకైక వ్యక్తులు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి రైతు పిల్లలు, రైతు కూలీల పిల్లలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, మన రాష్ట్రంలో, మన దేశంలో ఇంకా రైతు సమస్యలు ఉన్నాయి. ఈ విషయం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఇలాంటి ఒక స్ఫూర్తినిచ్చే మీటింగ్ నుంచి రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు రైతులందరూ టెక్నాలజీ అందిపుచ్చుకోవాలి. వ్యవసాయ ఖర్చులు గణనీయంగా పెరిగిపోయినాయి. అందుకే ఎన్జీ రంగా ట్రస్ట్ కూడా పెద్ద ఎత్తున ఖర్చులు తగ్గించి రైతుల ఆదాయాన్ని పెంచడానికి ఏమేం చేయాలనో వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక పక్కన యూనివర్సిటీస్ కానీ ఇవన్నీ ఉన్నాయి, వీళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది.